నిత్య జీవకుడి కనగానే పొద్దునే లేచి సిద్ధపడి రొట్టె సిద్ధపరిచి ద్రాక్షరసం సిద్ధపరిచి నన్ను నేను శుద్ధి చేసుకొని పల్లిపీఠం దగ్గర నిలబడ్డా. ఖచ్చితంగా ఒరిగిపోయేది ఎవరికి? మీకు. ఎందుకు చెప్పనా? చెప్తానండి. చర్చిలో ఒక భక్తి, బయట ఒక భక్తి. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా. సేవకుల దగ్గర ఒకలాగా, సమాజంలో ఒకలాగా, సంఘములో ఒకలాగా, ఇంటిలో ఇవన్నీ సరి చేయబడకుండా, ఇవన్నీ తెలుసుకోకుండా, ఇవన్నీ క్రమపరుచుకోకుండా, ఇవన్నీ మనము సరి చేసుకోకుండా ఎలా పాలు పంపులు పొంది ఎలా ఎత్తపడతామని అనుకుంటున్నారు? ఇష్టానుసారమైన భక్తి. మీకు ఒక విషయం చెప్పనా? ఇలాగునే ఏదెన్సులంట పౌలు గారికి కనపడ్డారంట కొంతమంది. వారు తెలియబడని దేవుడు అని రాయబడింది వాక్యంలో. ఏదెన్సు వారులారా, మీరు భక్తి